మీ పైకి యుద్ధానికి వస్తాము అని అంటున్నారు, లేదంటే మోదీ ఊపిరి ఆపేస్తాము, మీరు నీరు ఆపేస్తే రక్తం పారుతుంది అనుకుంటూ మాట్లాడుతున్నారు. బట్ ఎందుకు పాక్ లో ఎందుకు ఎటువంటి మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ ఈరోజు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందమ్మా. అందులో ఎటువంటి అనుమానం లేదు. పాకిస్తాన్కి తెలుసు, పాకిస్తాన్ ఇప్పటికే మన చేతిలో కార్గిల్లో ఏం జరిగిందో మనం చూసాము. 1971లో ఏం జరిగిందమ్మా? యుద్ధంలో మనం ఘన విజయం సాధించాము. 93,000 మంది సైనికులు మనం బంధించాం. కాళ్ల బేరానికి వచ్చి ఒప్పందాలు చేసుకుని ఆ సైనికులు తీసుకెళ్లారు. వాళ్ళు అప్పట్లో వాళ్ళకి చరిత్ర తెలుసు. అయినా ఈరోజు వాళ్ళ సమస్య ఏమిటంటే ఆ దేశంలో హఫీజ్ సయద్ లాంటి మతత్వవాదులు, జిహాదీ శక్తులు వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా తయారైంది ఈ ప్రభుత్వం ఈరోజు, పాకిస్తాన్ ప్రభుత్వం. మనం చూసాం మునీర్ అనే ఆయన, మీరు కూడా ప్రారంభంలో ప్రస్తావించారు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడారో మనం చూసాం. ఏ విధమైన మనస్తత్వమో ఏ విధమైన మైండ్ సెట్ మనకు అర్థమైంది. మాట్లాడాడు, ఇప్పుడు 4 రోజుల నుంచి కనిపించకుండా జాడలేదు, ఏం లేదు, వెళ్ళిపోయాడు. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అమెరికాలోనే ఆయనకి 16 బిలియన్ రూపాయలు కోట్ల రూపాయలు అమెరికాలో దాచుకున్నాడని, 16 బిలియన్ రూపీస్ అని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు పాకిస్తాన్ దోచుకున్నారని ఒక కంపెనీ దగ్గర, ఒక టైల్స్ కంపెనీ దగ్గర బెదిరించి 90 కోట్లు వసూలు చేశాడని, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా పదోన్నతులు ఇచ్చారని మిలిటరీలో. అవన్నీ ఒక్కొక్కటి ఈ రోజు బయటకు వస్తున్నాయి. ఆ మునీర్ చేసిన తప్పుడు పనులు, ఆయన మునీర్ ఆర్మీ చీఫ్ గా వ్యవహరించిన తీరు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో భారతదేశాన్ని గురించి, భారతదేశం యొక్క మతాల గురించి ఎంత గొప్ప, ఏ విధమైన తేడాలో మనం ఎంతో ఉన్నతమైన వాళ్ళ మన మతం అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఆయన ఎక్కడున్న ఆర్మీ చీఫ్ దాంకున్నాడంటే, ఆర్మీ చీఫ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళాడంటే వాళ్ళ దృష్టి చెందో మనకు అర్థం అవుతుంది. అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అనేక సందర్భాల్లో మన చేతిలో చావు దెబ్బ తిన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కేవలము మతత్వవాదుల్ని సంతృప్తిపరచడం కోసం, ఆ దేశంలో అధికారంలో కొనసాగడం కోసము ఈరోజు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. అది ఎన్నో రోజులు జరగదు. జరిగిన తప్పును ఒప్పుకొని మరి చాలా మంది ఈ దేశంలో వాళ్ళతో మాట్లాడండి, చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కొంతమంది వామపక్షవాదులు లేదా కొంతమంది జిహాదీ అనుకూల శక్తులు మాట్లాడుతున్నారు. మరి మనం 70 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం కదా, ఎన్నిసార్లు మాట్లాడలేదు భారతదేశము? నేరుగా ప్రధానమంత్రి పాకిస్తాన్కి వెళ్ళారు కదా. ఆనాటి ప్రధానమంత్రి తల్లిగారైన నవాజ్ షరీఫ్ గారి తల్లితో కూడా కలుసుకోవడం జరిగింది. నేరుగా వెళ్ళారు. అదేదో వివాహ మహోత్సవ కార్యక్రమం కూడా వెళ్ళారు. దాని మీద విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఆ దేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలా? పొరుగున ఉండే దేశము, మనందరం కూడా ఇవన్నీ ఒకప్పుడు ఎక్కడ ఈ దేశంలో భాగస్వాములే కదమ్మా. భారతదేశంలో చెడిపోయిన వాళ్లే కదా, ఉపఖండంలో వాళ్ళు భాగస్వాములే కదా. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఉపఖండంలో భాగస్వాములే కదా, సబ్ కాంటినెంట్ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశం యొక్క అంగాలే కదా, మనం మనకి సోదరులు లాంటి వాళ్ళే కదా. కానీ వాళ్ళు ఎందుకు ఆ యొక్క పరిస్థితి నుంచి మతత్వవాదాన్ని నెత్తున పెట్టుకొని జిహాదీ శక్తులు ప్రోత్సహించి, ఐఎస్ఐ లాంటి శక్తులన్నీ కూడా ప్రోత్సహించి భారతదేశము జమ్మూ కాశ్మీర్ని వారు సొంతం చేసుకుంటాం. ఎప్పటికైనా ఎక్కడ జమ్మూ కాశ్మీర్? ఎవరిది జమ్మూ కాశ్మీర్? కాశ్మీర్ ఎప్పుడు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కశ్యపుడు అనే మహాముని కాశ్మీర్లో ఉన్నారు. గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నారు. 1000 చరిత్ర కాశ్మీర్కు ఉంది. ఈరోజు కాశ్మీర్లో జనాభా ఎక్కువైనంత మాత్రాన మొత్తం కాశ్మీర్ని మాది అంటే అది ఎంతవరకు కరెక్టు? ముస్లింలు కూడా ఈ దేశంలో భాగస్వాములే. ముస్లింలు కూడా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు. ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉండేవాళ్ళు ఈ దేశంలో ఒక అంగము. ఈ దేశంలో మేము కూడా భాగస్వాములనే భావన ఈ రోజు రోజుకి జమ్మూ కాశ్మీర్లో పెరుగుతూ ఉంది సాధారణ ప్రజల్లో. ఎందుకంటే గత 6 సంవత్సరాల్లో తీసుకొచ్చిన మార్పులు కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దానివల్ల అనేక మంది ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను మీకు.
షీలా రషీద్ అనే ఒక మహిళ, ఆమె జేఎన్యూలో ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని వాళ్ళ పక్కన నిలబెట్టదు. ఆమె జేఎన్యూ తుకిడే గ్యాంగ్ అంటాం మనం. వాళ్ళతోటి నిలబడి ఆ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చింది ఆమె. ఎప్పుడు ఒక 6-7 సంవత్సరాల కిందట. ఆమె కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉంది, జమ్మూ కాశ్మీర్ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉంది. జమ్మూ కాశ్మీర్ కూడా మిగతా భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేయాలా. జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో కూడా ఒక జాతీయ భావన, ఈ దేశం మాది, మేము ఈ దేశంలో హక్కుదారులము, మేము ఈ దేశంలో భాగస్వాములు, ఈ దేశంలో జరిగే అభివృద్ధిలో మాకు భాగం ఉంది, ఆ అభివృద్ధిలో మాకు కూడా అభివృద్ధి జరుగుతుందని ఒక భావన వచ్చినందువల్ల అటువంటి వ్యక్తులు, ఆమె కరుడుగట్టిన మోడీ వ్యతిరేకి, కరుడుగట్టిన బీజేపీ వ్యతిరేక ఒకప్పుడు. కానీ ఆమెలోనే పెద్ద మార్పు వచ్చింది. మార్పు రావడమే కాదు, 2024లో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె హాజరైంది. ఈరోజు ఆమె చెప్తూ ఉంది, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాల్లో మతము లేదు, కులము చూడడం లేదు, దేశ సంక్షేమం కోసం ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు ఆమె స్వయంగా చెప్తుంది. అట్లా జమ్మూ కాశ్మీర్ అనేక మంది భారతదేశం మమ్మల్ని ఆక్రమిస్తున్నారు, భారతదేశంలో మేము భాగస్వామ్యం కాము, కొంతమంది పాకిస్తాన్ లో కలవాలనే వ్యక్తుల్లో కూడా మార్పు వచ్చింది. ఎందుకని వారు ఆర్థికంగా ముందుకెళ్తుంది ఆ రాష్ట్రం. గత 6-7 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు చాలా దగ్గరగా గమనించిన తర్వాత ఈ రోజు స్టోన్ పెల్టింగ్ ఉందా, రాళ్లు ఇసిరేసే పరిస్థితులు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నా, ఉగ్రవాదుల యొక్క చర్యలు గణనీయంగా తగ్గిపోయినాయి. పూర్తిగా పోయినాయని నేను అనడం లేదు, అక్కడక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నిరాశ నిస్పృహతోటి చేస్తున్నారు. మన పహల్గాంలో జరిగిన సంఘటన ఏమిటి, చాలా ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడొక దగ్గర సంచలనం సృష్టించాలా, అందుకని ఎక్కడ సరైన ప్రాంతం అది ఏ విధంగా చేయాలని చాలా పెద్ద ఎత్తున కుట్ర చేసి 28 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. అమాయకులు కదా వాళ్ళు. పైపించి ఒక మతాన్ని, మీరు ఈ మతమా, మీరు హిందువులు కదా, ముస్లింలందరినీ సెగ్రిగేట్ చేయడము, ఇది దేశంలో అల్లకల్లోనం సృష్టించడం కోసం. అంజనారెడ్డి గారు, అంటే ఇప్పుడు హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి మరీ చంపేశారు. అలాంటప్పుడు మన దగ్గర కూడా మరి చాలా మంది హిందువులు ఉన్నారు కదా, మరి హిందువుల దగ్గర కూడా మనం కొనుక్కుంటున్నాం కదా, వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళని కూడా మనం అలాగే అనేస్తే ఎలా ఉంటుంది? హిందువులా మీరు చెప్పేది ముస్లింల సంగతి మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ సారీ ముస్లిమ్స్ కూడా ఈ దేశంలో హిందువులాగానే సమాన భాగస్వాములు. అంటే మన భారతదేశం అట్లా చూడట్లేదు, హిందూ అయినా ముస్లిం అయినా సమానంగానే చూస్తుంది. ఇక్కడ ముస్లిమ్స్ వ్యాపారాలు చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, వాళ్ళ దగ్గర మనం మాట్లాడుతున్నాము, కానీ వాళ్ళని పంపించట్లేదు.